యూట్యూబ్ రిపోర్టర్ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని తక్షణమే అతన్ని విడుదల చేయాలని మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీచపు రాజకీయాలు చేస్తుందని ప్రశ్నిస్తే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోతుందని, ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 హామీలు మీకు తెలుసు. ఒక చిన్న గిరిజన తండాలో రైతులకు ఉన్నట్టు భూములు అక్రమంగా గుంజుకుంటుంటే గిరిజనులు అయ్యా మేము సాగు చేసుకునే భూమి ఇది, రెక్కాడితే డొక్కాడే వాళ్ళం మేము, మా నోటికాడి కూడులు మీరు గుంజుకోవద్దు, మేము ఈ భూముల్ని ప్రభుత్వానికి ఇయ్యము అన్నందుకు వాళ్ళను ఏ విధంగా టార్చర్ పెట్టి దౌర్జన్యం చేసిందో తెలుసు. తదనంతరం వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఎస్సీ కమిషన్ కి వెళ్ళారు, మహిళా కమిషన్ కి వెళ్ళారు, మానవ హక్కుల సంఘానికి వెళ్ళారు. అనేక స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ కు మొదటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు మూల స్తంభాలుగా పనిచేశారు. కానీ అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు. మరి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇక్కడ మేము ఉన్నటువంటి ఛాన్స్ ఏంటిని అడుగుతా ఉన్నాం. పాలకుర్తి రామా, నువ్వు